మనము ఈ కార్యక్రమంలో కూచిపూడి జడ వేసుకునే విధానానికి మనకి ఒక జడ, కనకాంబరం కలర్ పూలు, తెల్ల మల్లెపూలు, ఒక రింగ్, ఫుల్ రింగ్ ఉంటే సరిపోతుంది. హాఫ్ రింగ్ అవసరం లేదు. ముందుగా మీరు మీ జుట్టును సిగలా వేసుకొని దానికి చుట్టూ ఈ ఫుల్ రింగ్ పెట్టుకొని కింది నుంచి కనకాంబరాలు, పైనుంచి మల్లెపూలు పెట్టుకొని ఈ విధంగా చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. కాదు జడ వేసుకుందాము అనుకునే వాళ్ళకి ఈ రింగ్కే మీరు జడ ఒకటి ఉంటుంది, చూపించిన జడ ఉంది కదా, దానికి హుక్స్ ఉంటాయి, దారం ఉంటుంది. చక్కగా ఆ జడను మీరు ఈ సిగకే కట్టుకుంటే మీకు జడ కూడా సిద్ధమవుతుంది. ఈ విధంగా మీరు తయారైన పిల్లల్ని తయారు చేసినా సరిపోతుంది. సెకండ్ రింగ్ అవసరం అనేది లేదు ఈ రోజు మనం చేసే కార్యక్రమంలో. ఓకే, అలాగే నగలు మీకు పైన పాపడ బొట్టు, చెవులకి గున్నాలు, మాటీలు, మెడలో ఒక నెక్లెస్, చేతులకి ప్లేన్ బ్యాంగిల్స్, అటు ఇటు గోల్డ్ బ్యాంగిల్స్, తర్వాత నడుముకి వడ్డాణం, చేతులకి కాళ్ళకి పారాణి తప్పకుండా పెట్టుకోవాలి. సో ఎక్కడైనా కానీ పిన్నులు, దారాలు కట్టుకోవడాలు సరిగా కట్టుకోండి. పిల్లలకు మాత్రం మెడలో నెక్లెస్ బదులు పొడుగు గొలుసు వేయండి, లాంగ్ చైన్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా పిల్లలకు కూడా పాపడ బొట్టు, చెవులకి బుట్టాలు, మాటీలు, లాంగ్ హార్, వడ్డాణము, గాజులు వేస్తే సరిపోతుంది. కూచిపూడికి పెట్టే హెడ్సెట్ లాంటిది పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ పాపడ బొట్టు చాలు. జడ విషయానికి వస్తే పెద్దవాళ్ళు వేసినట్టుగానే పిల్లలకు కూడా ఒక జడ రౌండ్ రింగ్ పెట్టేసి పూలు కింది నుంచి ఆరెంజ్, పైనుంచి వైట్ ఫ్లవర్స్ పెడితే సరిపోతుంది. అయితే అందరూ జడ కొనుక్కోవాలా అంటున్నారు. ఇంట్లో సవరం ఉన్నా సరిపోతుంది, బట్ ఆ రింగ్ మాత్రం పెట్టాలి. అయితే 2 రింగులు కలిపి ఆల్రెడీ కుట్టి ఉన్నవాళ్ళు 2 రింగులు పెట్టుకోండి, పర్వాలేదు. ఓకే, తర్వాత పిల్లలకి చీరకి నేను చెప్పినాను కదా, ఆ చెప్పిన విధంగా ఆ అమ్మాయి సైజుకి తగ్గట్టు వాళ్ళు ఆ విధంగా అక్కడి ఫోల్డ్ చేసి అక్కడ కుట్టించారనమాట. కుట్టిస్తే ఆ అమ్మాయికి కరెక్ట్గా హైట్ సరిపోయింది. మీరు కూడా ఆ విధంగా కుట్టించి పిల్లలకి కంఫర్టబుల్గా శారీ అనేది కట్టండి. ఓకే, అది చాలా బాగుంటుంది.